లాగిన్ అనేది 2 వేస్‌లో చేయొచ్చు. ఒకటొచ్చి ఐఐఎం యూజర్‌తో, సెకండ్ వచ్చి రూట్ యూజర్‌తో లాగిన్ అవుదాం. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఎంటర్ ది రూట్ యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. వన్స్ యూ ఆర్ సైన్డ్ ఇన్ టు ది కన్సోల్, ఐఏఎం సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏందంటే దీన్ని మనం ఐఏఎం డాష్‌బోర్డ్ అంటాం. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్‌లో చూసుకోండి మీరు, ఐఏఎం యూజర్స్ ఉంది, ఐఏఎం యూజర్ గ్రూప్స్ ఉంది. ఫస్ట్ మనం గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత యూజర్‌ని క్రియేట్ చేద్దాం. సో ఐఏఎం యూజర్ గ్రూప్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ గ్రూప్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. క్రియేట్ యూజర్ గ్రూప్ అని దీనిపై క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ డెవాప్స్ అనే యూజర్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఐఏఎం యూజర్స్ అని దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్ చూడండి, క్రియేట్ యూజర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ యూజర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. సో యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీకు సర్వీసెస్ లో ఉంటుంది EC2 అని. సో దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్ అని, దీనిపై క్లిక్ చేయాలి. ఇన్స్టెన్స్ ని స్టాప్ చేయాలంటే ఎలా, ఇన్స్టెన్స్ పై క్లిక్ చేసుకొని ఇన్స్టెంట్ స్టేట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు కావాలంటే ఇన్స్టెన్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ స్టాపింగ్, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని దీనిపై క్లిక్ చేయాలి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ 3 ఉన్నాయి. సో మనమైతే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ పై క్లిక్ చేసి యాక్షన్ లోకి వెళ్ళి డెలీట్ లోడ్ బ్యాలెన్సర్ లో క్లిక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే డెలీట్ అయిపోతుంది.